ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం కలకలం రేపు. ఇక ఈ వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది. అరవ శ్రీధర్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు చేసిన మహిళ చెప్తున్నారు. ఇక బాధితురాలు బుధవారం రోజున మీడియా ముందుకు వచ్చారు. న్యాయవాదులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆమె చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ కోసం సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారవారిపల్లెకి వచ్చినప్పుడు తాను చంద్రబాబును కలిసినట్లు ఆ మహిళ చెప్పారు. అరవ శ్రీధర్ అంశంపై అర్జీ ఇచ్చానని, అయితే ఆయన అందరి నుంచి అర్జీ తీసుకున్నట్లే తన నుంచి కూడా అర్జీ తీసుకుని గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారని తెలిపారు. అయితే అరవ శ్రీధర్ ను ఎమ్మెల్యేగా నిలబెట్టిన ముక్క రూపానందన్ రెడ్డిని కలిసి మాట్లాడడానికి వెళ్లా. వారెవరు నాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా కంప్లైంట్ తీసుకోలేదు. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్తే అరవ శ్రీధర్ అమ్మ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ నా మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. నాతో మాట్లాడడానికి అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు సిద్ధంగా లేరు. సంక్రాంతికి చంద్రబాబు గారు నారావారిపల్లెకి వచ్చారు. ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ తీసుకోవడం లేదని చంద్రబాబు గారికి నేరుగా అర్జీ ఇచ్చా. అక్కడ అందరి దగ్గర అర్జీ తీసుకున్నట్లే నా వద్ద కూడా అర్జీ తీసుకుని గ్రీవెన్స్ నంబర్ ఇచ్చారు అని మహిళ చెప్పుకొచ్చారు. ఇకపోతే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళ తనపై చేసిన ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అరవ శ్రీధర్ చెప్పుకొచ్చారు. మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవాలంటూ ఖండించారు. ఇక 2021 నుంచి 3 సంవత్సరాలు తాను సర్పంచ్ గా ఉన్నానని, ఆ సమయంలో తనపై ఎప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. 6 నెలలుగా మహిళ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, దీనిపై తన తల్లి కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా ముందుకు వెళ్తారని అరవ శ్రీధర్ వెల్లడించారు. ఇకపోతే ఇప్పుడు ఈ మహిళ ఏకంగా మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని ప్రూఫ్స్ తో సహా బయట పెట్టిస్తుంది. ఇక అరవ శ్రీధర్ ని జైలుకు పంపించడమే నా లక్ష్యం. నాకు ఎటువంటి డబ్బులు వద్దు, నాకు న్యాయం కావాలి. ఇక ఆయనకు జైలు శిక్ష పడాల్సిందే అంటూ, ఇక ఆయన కటకటాలకు వెళ్లాల్సిందే అంటూ తాను డిమాండ్ చేస్తుంది. మొత్తానికి మరి అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఏం కాబోతుంది, ఎటువంటి మలుపులు తిరగబోతుంది, మరి ఏం జరగబోతుందనే ఇంటెన్షన్ తోటి ఇప్పుడు ఇటు జనసేనాయకులు మొత్తానికి పార్టీ అధికారులు కూడా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అరవ శ్రీధర్ విషయంలో అనేది ఇప్పుడు అసలు సస్పెన్స్ అనే చెప్పాలి. మొత్తానికి ఆ లేడీ చేసినటువంటి ఆరోపణలు నిజమా లేకుంటే అబద్ధమా? సో ఆరోపణలు ఏం తేలబోతున్నాయి? ఒకవేళ తాను చేసింది తాను చెప్పింది నిజమే అయితే అరవ శ్రీధర్ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేగా సస్పెండ్ చేస్తారా? పార్టీ నుంచి బయటకు పంపించేస్తారా? కటకటాలకు వెళ్లిపోతాడా? ఈ ఎపిసోడ్ మరి ఎట్లా యూటర్న్ తీసుకుంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.